హాయ్ ఆల్, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కంటెంట్ ఏంటో గెస్ చేయండి. కుకింగ్ వీడియోస్ కాదు, క్లీనింగ్ హ్యాక్స్ కాదు, షార్ట్ వీడియోస్ కాదు. లెట్స్ ఎక్స్ప్లోర్ ఆస్ట్రేలియన్ స్ట్రీట్స్. మనం బయటకు వెళ్ళి ఆస్ట్రేలియాలో స్ట్రీట్స్, పార్క్స్ ఎలా ఉన్నాయో చూస్తూ ముచ్చట్లు పెట్టుకుందాం. పదండి. ఇదిగోండి, ఇలా ఉంటాయి మా స్ట్రీట్స్. అండ్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మాకు అక్టోబర్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని ప్లాంట్స్కి చిగుర్లు వస్తున్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి. ఇట్లా చాలా బాగుంటుంది స్ప్రింగ్ అయితే ఇక్కడ. మా ఇంటి దగ్గరలో చాలా పార్క్స్ ఉన్నాయి. మేము ఉండే ఏరియా పార్క్స్కి ఫేమస్. నేను మోస్ట్లీ ఎవరిని చూపించకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో, ప్రైవసీ ఎఫెక్ట్ కాకుండా. అండ్ ఈరోజు బిన్స్ కలెక్షన్ డే. అందరూ డస్ట్బిన్స్ బయట పెట్టారు. మీకు ఈరోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎలా ఆటోమేటిక్గా బిన్స్ కలెక్ట్ చేసుకెళ్తారు అని. బట్ ఇంకొంచెం డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను. అదే పార్క్, బట్ చాలామంది ఉన్నారు, వెళ్ళట్లేదు లోపలికి. త్వరలో హ్యాలోవీన్, దివాళీ అండ్ ఇక్కడ క్రిస్మస్ మెయిన్ ఫెస్టివల్ కాబట్టి డెకరేషన్ స్టార్ట్ చేశారు. కలర్ఫుల్గా ఉంటాయి ఇంకా హౌసెస్ అన్నీ. కొన్ని డేస్లో మొత్తం ఏరియా చాలా కలర్ఫుల్గా తయారవుతుంది. ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉంటాయి, మ్యాగ్పైస్ అని. వైట్ అండ్ బ్లాక్ కలర్ క్రోస్ టైప్ ఉంటాయి. అవి చాలా డేంజరస్ అండి, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. స్వూపింగ్ సీజన్ అంటారు. ఇంకేంటి, దివాళీ సెలబ్రేషన్స్కి ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా పోస్ట్ బాక్స్ ఉంటాయి. ఆ పోస్ట్ బాక్స్లో వేస్తారు పోస్ట్. అండ్ ఈ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో, కెటిల్ థీమ్లో. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్లవర్స్, లీవ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయని. ఈ ప్లాంట్కి ఇట్లా చూడండి, తెలుస్తుంది మీకు, కొత్తగా వచ్చిన చిగుర్లు. అది ఒక పార్క్ అండి. కొంచెం మెయిన్ రోడ్లోకి వచ్చాము. ఆ పార్క్లో మోస్ట్లీ ఎక్కువ జనాలు లేనట్టున్నారు, వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, పార్క్లోకి వచ్చాము. ఇది బార్బిక్యూ ఏరియా. ఇక్కడ మోస్ట్లీ పార్క్స్లో బార్బిక్యూస్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకొని, పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ పార్టీస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది నాతో ఒక సెటప్ ఉంది. ఇదేమో ఎక్విప్మెంట్, ఫ్రీ జిమ్ టైప్ వర్కౌట్స్కి. నాకు చాలా గ్రీనరీ బాగా నచ్చుతుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్ కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసేయడం, ఎర్లీగా మార్నింగ్ స్టార్ట్ చేయడం అలా ఉంటుంది. అది బెస్టే యాక్చువల్గా. అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు కొంతమంది. అండ్ ఈవెన్ స్కేటింగ్ కూడా నేర్చుకుంటారు. ఏదో పీజియన్ అంటారండి దీన్ని, గుర్తులేదు. హెడ్ పైన ఏదో ఈకలా ఉంది.
ఎంత ప్రశాంతంగా ఉందో ఈవినింగ్ ఇట్లా పార్క్స్కి వస్తే. ఎస్పెషల్లీ ఈరోజు సన్నీగా ఉంది, లేకపోతే చలికి బద్ధకంగా ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఇది నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది ఊగమని. అండ్ ఈవెన్ అక్కడ కిడ్స్కి కూడా ఉన్నాయి ఉయ్యాలలు, ఏజ్ వైజ్. కొంచెం పెద్దవాళ్ళకి ఇటు సైడ్, చిన్నపిల్లలకి అటు సైడ్. అండ్ మనం కూర్చోడానికి వుడెన్ చెక్కనే టేబుల్ లాగా ఎలా నీట్గా చేశారో చూడండి. ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి ఇట్లా ఈవినింగ్ స్పెండ్ చేయొచ్చు. ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ శాండ్ ఉండి ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పడిపోయినా దెబ్బలు తగలకుండా ఉండడానికి చిన్న జారే బల్ల. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుందండి. ఏదైనా కానీ ఒక ఎస్టేట్లో, అంటే కొంతమంది హౌసింగ్ డెవలప్మెంట్స్కి, ఒక ఏరియాలో హౌసింగ్ డెవలప్మెంట్కి ఇవ్వాలి అంటే స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇలా పార్క్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూసుకునే అప్పుడు అప్రూవల్ ఇస్తారు. అండ్ ఎక్కడికక్కడ రీసైక్లింగ్ బిన్స్ కానీ నార్మల్ గార్బేజ్ బిన్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ కూడా ఎప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ ఎక్కడ చూసి, అంటే షాపింగ్ సెంటర్స్లో కానీ అలా ఉంటాయి. ఇలా చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. ఇక్కడ కిడ్స్ అయితే అసలు ఆపలేము వాళ్ళని. చాలా అడ్వెంచరస్వి మొత్తం. వాళ్ళు కొంచెం ఈజీగా ఎక్కేయడం, క్లైంబ్ చేసేయడం ఫాస్ట్గా అలా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తారు, స్పోర్ట్స్వి ఇవన్నీ. చిన్నపిల్లలకు కూడా మొత్తం వాళ్ళకి వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండడం నేర్పిస్తారు. అందరికీ ఆస్ట్రేలియన్ పార్క్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో వేరే టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం, ముందు ఇంకా ఉన్నాయి. Let's all catch up in the next video. Thank you all. Bye.